హాయ్ హలో అండి, అందరూ ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే డిఫరెంట్గా మీరు గోల్డ్ వీడియో చూడబోతున్నారండి. అలాగే నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా పార్ట్ 2లో కూడా పెట్టబోతున్నాను. ఇది ఎందుకు పెడుతున్నానంటే, నేను ఈ మధ్యన తీసుకున్న గోల్డ్ హారం అండి ఇది. ఈ పెద్ద వస్తువు నేను ఎంత కష్టపడి తీసుకున్నాను అనేది మీకు చెప్దామని ఈ వీడియో చేశాను నేను. ఈ ఫోటో అయితే నేను ఒకసారి ఒక గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు చూశానండి. ఇటువంటి హారం కొనుక్కోవాలనుకున్నప్పుడు అప్పుడు నాకు దగ్గర దగ్గర 4 lakhsకి ఎక్కువ చెప్పారు. 4 lakhs ఎక్కువ అంటే అంత బడ్జెట్ పెట్టలేమని చెప్పి నేను 2 years ముందు చూసిన వస్తువుని ఫోటో తీసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని ఆన్లైన్ షాపింగ్లో కూడా చూశానండి. అలా చూసిన దాంట్లో కూడా నేను ఇలాగ మనీ ఎలా సేవ్ చేసుకున్నానంటే, నా దగ్గర ఉన్న డబ్బుల్లో ఖర్చులకి ఇస్తారు కదా, నెలకి ఖర్చులకి, అలాగే ఇచ్చిన డబ్బులో కొద్దిగా సేవ్ చేసుకున్నాను. అలాగే నేను టైలరింగ్ చేస్తానండి. టైలరింగ్ చేసిన డబ్బుల్లో కూడా కొద్దిగా సేవ్ చేసి 1/2 గ్రామ్ కానీ 1 గ్రామ్ కానీ కట్టుకునేదాన్ని. తర్వాత గోల్డ్ స్కీమ్ కూడా సంవత్సరానికి 10 గ్రాముల చొప్పున కట్టేదాన్ని అండి. అవి కూడా అలాగే 2 years అవి మధ్యలో డబ్బులు వచ్చినవి. అలాగే మిగతావి ఏంటంటే, నేను వరలక్ష్మీదేవి చీటీ, దసరా చీటీలని మన ఊర్లో ఉంటాయండి ఆంధ్ర సైడు, అవి కూడా కట్టుకొని నెలకి అందులోని కూడా ఒక 15 గ్రాముల వరకు సంవత్సరానికి, నెలకి ఒక 1500 వరకు కట్టుకునేదాన్ని. అలాగే సంవత్సరానికి నాకు ఒక 15 గ్రాముల వరకు 2 చీటీలు కలిపి వచ్చేవండి. అలాగే ఈ ఆరాన్ని నేనైతే మొత్తం డబ్బులన్నీ సేవ్ చేసి ఇలా కాయిన్లుగా కొనుక్కొని ఒకసారి 50 గ్రాములు 55 గ్రాముల వరకు ఇచ్చి అయితే ఈ ఆరాన్ని నేను ఆర్డర్ చేసుకున్నానండి. ఈ ఆరాన్ని అయితే నేను గాజువాకలు ఇచ్చి చేయించుకున్నానండి. మా వైజాగ్లోని గాజువాక్ అనే ఒక షాప్లో నేను చేయించుకున్నానండి. గోల్డ్ స్మిత్ అంటారు కదా, వాళ్ళ దగ్గర నేను చేయించుకున్నాను. రెడీమేడ్గా తీసుకోలేదండి నేను షాప్లోని. నేను ఆర్డర్ చేసినప్పుడు అతనైతే 80 నుంచి 90 గ్రామ్స్ పడుతుంది అన్నారు. నేను 75 గ్రామ్స్ వరకు ఫిక్స్ అయ్యానండి. 75 గ్రామ్స్కి నాకు ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి అని చెప్పి నేను ఆర్డర్ అనేది ఇచ్చానండి. నాకైతే ఈ ఆరం పూర్తిగా అయితే 5 lakhs అయిందండి మొత్తం కన్నా. అంటే నేను గోల్డ్ కాయిన్స్ అన్నీ ఇచ్చింది కాక నాకు ఎక్స్ట్రా చేతి అమౌంట్ అయితే పడింది. ఆ అమౌంట్ కూడా నేను కొద్దిగా ఇచ్చుకుంటూ, గోల్డ్ కాయిన్ అనేది ఇంక సేవింగ్ చేయకుండా కొద్దిగా అమౌంట్ ఇస్తూ బ్యాలెన్స్ పెట్టి అతని దగ్గర అయితే నేను చేయించుకున్నానండి. నాకు చేసిన అతని పేరు ప్రసాద్. అతనైతే చాలా బాగా చేస్తారండి. వేరేగా చౌలీ కూడా చేయించాను, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి గోపురంతో ఉన్న కూర్చున్న అమ్మవారండి. గోపురానికి మొత్తంగా వైట్ స్టోన్స్ పెట్టారు, కిందన పర్ల్స్ పెట్టారు, కిందన మీదన కూడా క్యాప్స్ వచ్చినాయి. అలాగే ఇది బొట్టుమాల హారం అని అంటారండి. ఇక్కడ మీరు రౌండ్గా చూస్తున్నారు కదా, ఇందులో పింక్ పొడితోని వైట్ స్టోన్తోనే వచ్చింది. మీదనంతా లక్ష్మీదేవి రౌండ్గా కూడా కూర్చున్న లక్ష్మీదేవి అమ్మవారండి, ముద్దర్లన్నీ కూడా. అలాగే నేను ఇక్కడ గ్రీన్ స్టోన్, పింక్ స్టోన్, వైట్ స్టోన్ ఎంచుకున్నాను. బ్యాక్ అయితే నేను చెయ్యిని తీసుకోలేదండి, ఎందుకంటే నాకు అది గోల్డ్కి అక్కడికే సరిపోయింది. నేను బ్యాక్ మాత్రం థ్రెడ్డే వేసేసుకున్నాను. అప్పుడప్పుడు చైన్ ఉంది కానండి, నాకు 3 grams వరకు ఉంది, వెయిట్ కాయదని చెప్పారు, అందుకని థ్రెడ్డే వేసేసుకున్నాను నేను. ఇది దగ్గర మనకి స్టోన్తో అంతా కలిపి మనకి 80 grams వస్తుందండి. స్టోన్స్ అంతా కలిపి గోల్డ్ మాత్రమే 74 grams మీకు. అందుకనే నేను ఏం చేశానంటే థ్రెడ్డే వేసుకున్నానండి. కానీ ఇది మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ యాప్ట్గా ఉంటుందండి. పట్టు శారీస్ కట్టుకున్న లెహంగాల మీదకైనా ఒక నెక్లెస్ పెట్టుకుని ఇది పెట్టుకున్నా అంటే ఇంకే వస్తువు వేసుకోవాల్సిన లేదండి. చాలా నిండుగా ఉంటుంది. ఈ హారం అయితే నాకు అలాగా ఇంచెస్ వచ్చి 27 inches దగ్గర వచ్చిందండి. ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది. నేను కావాలంటే పిక్ కూడా యాడ్ చేస్తాను, నేను వేసుకునే హారం పిక్ మీకు యాడ్ చేస్తాను. నేనైతే ఇలాగా స్కీములు కట్టి, అలాగే చిన్న చీటీలు ఎక్కువ బడ్జెట్లు కాదండి, 50,000 60,000 కాదు, కొంచెంగా 1500 2000 5000 ఇలా కట్టుకొని మనీ అనేది సేవ్ చేసుకొని ఈ హారాన్ని అయితే కష్టపడి నేను కొనుక్కోగలిగానండి. ఈ హారాన్ని కొనుక్కోవడానికి నాకు 2 years పట్టిందండి. 2 years తర్వాత నాకు నా పిల్లలకి చాలా సంతోషం అనిపించింది. ఎలాగైతే కష్టపడి 2 years కష్టపడి పెద్ద వస్తువునైతే మనం కొనుక్కోగలిగాము అని సంతోషించాం. అలాగే ఇక్కడ మీరు వీడియో చూస్తున్నారు కదా, నేను ఫాలో అయిన టిప్స్ మీకు నచ్చితే ఇలాగ మీరు ఫాలో అవ్వండి. మనం అనుకున్నది ఏదైనా సాధించగలము అనుకుంటే ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ఇలా కొనుక్కోవాలనుకుంటే మీరు ఏమనుకుంటున్నారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే హారం ఎలాగనిపించింది, డిజైన్ ఎలాగుంది, మోడల్ ఎలాగుంది అని కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కమెంట్ పెట్టండి, కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.